నమస్తే. బీవీఎన్‌కు స్వాగతం. నేను శ్రీరామ్ నిడిగొండ. మిత్రులారా, వ్యాపారస్తులు దోచుకునే విధానం రకరకాలు. అందులో మరి ముఖ్యంగా నేనివాళ చెప్పబోయే అంశం ఏందంటే, ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ జ్యువెల్లర్స్ అని బట్టల షాపులోనే బంగారం షాపు గూడా పెట్టి అమ్ముతా ఉంటారు. ఈ ఆర్ఎస్ బ్రదర్సోడు ఆ బట్టలు కొనడానికి పోయినోడిని జ్యువెల్లరీ దిక్కు మలిపేలా మాయమాటలు చెప్తాడు. ఆ జ్యువెల్లర్స్‌లో ఏదో ఒకటి తీసుకుందామని పోతే వాడికి స్కీములంట కడతాడు. ఆ స్కీములు ఎట్ట చెప్తారు అంటే, మీరు ఈరోజు తక్కువ రేట్ ఉంది. ఈరోజు తీసుకున్న రేట్‌కే ఇవాళ మీరు నెలకు 4,000, 5,000, 10,000 కడితే, మీరు తర్వాత కట్టుకుంటా పోయిన తర్వాత ఈరోజు రేట్‌కే మేము గోల్డ్ ఇస్తాము అని అట్రాక్టివ్‌గా ప్రజలను మోసపూరితంగా ప్రజలను ఆకర్షించే విధంగా మాయమాటలు చెప్పి వాళ్ళతోటి స్కీములు కట్టిస్తారు. కట్టిస్తే ఆ తర్వాత వీళ్ళు పోయినప్పుడు వాళ్ళేం చెప్తారంటే, ఆ రోజు రేట్ గాదు, ఈ రోజు రేటే అని చెప్పి వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తా ఉంటారు. అలాగే నేనియాల మీకు ఒక కార్డ్ చూపిస్తున్నాను. ఈ కార్డు ఆర్ఎస్ జ్యువెల్లరీ వాడు ఇది ఒక కార్డ్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పోతే, తర్వాత ఇప్పుడు మేము ఆ రేట్‌కి ఇవ్వలేము. దీంట్లో క్లియర్‌గా మెన్షన్ చేసున్నాడు. 4,000 తీసుకుంటే 4,000 పక్కల ఈరోజు రేట్ ప్రకారం ఇగో మీకు ఈ గోల్డ్ వస్తది. ఇంత గోల్డ్ వస్తదని చెప్పిండు. కానీ తీసుకుందామని పోయేతలకు ఆ విధంగా ఇవ్వమంటున్నాడు. మన దగ్గరికి అందుకే వచ్చిర్రు. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని, ఇప్పుడు గోల్డ్ అమ్మేతోడు గోల్డ్ అమ్మాలే. బట్టలు అమ్మేతోడు బట్టలు అమ్మాలే. అంతేగాని ఈ విధంగా స్కీముల పేరు మీద మోసం చేస్తే, అసలు భారతదేశంలో స్కీములనేది సిస్టమే లేదు. ఈళ్ళు స్కీములు పెట్టి ఈ ప్రజలను దోపిడీ చేస్తున్న క్రమంలో ప్రభుత్వము ఈ స్కీములను బంద్ చేయాలే. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఈ బట్టల షాపోడిని బట్టలు అమ్ముకోవాలే గానీ, మళ్ళా దాంట్లోనే గోల్డ్ షాప్ పెట్టి సెపరేట్ పెట్టు. గోల్డ్ షాప్ పెట్టాలనుకుంటే నువ్వు సెపరేట్ పెట్టుకో. గోల్డ్ షాప్ పెట్టుకో గానీ, దాంట్లో భాగంగానే గోల్డ్ షాప్ పెట్టి, ప్రజలకు మాయమాటలు చెప్పి, ఈ విధంగా వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం అనేది, ప్రజలను మోసం చేయడం అనేది మంచి పద్ధతి గాదు. ప్రభుత్వము వీళ్ళ మీద కఠినంగా వ్యవహరించి, ఈ స్కీములు బంద్ చేయాలే. ఈ స్కీములు పెట్టినందుకు ఆర్ఎస్ బ్రదర్సోడిని, ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెల్లర్స్ వాళ్ళను చట్టపరంగా శిక్షించి, ఈ జ్యువెల్లర్స్ షాపుని సీజ్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.